స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తుతి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఓకే, పర్లేదు, బాగా చిన్న పాట పాడదాం. పల్లవి ఎండ్ ఆకలేస్తుందా? అంత రెడీయేనా? రైట్. కృపామేడు ప్రేమగా లేవు నీ పాదాలకు స్తుతి స్తుతి స్తోత్రం. కార్యక్రమాన్ని దీవించారు మీ స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మీటింగ్ పేపర్స్ దీవించి ఆశ్రయించు. మార్చి నెల ప్రభా ఇది 3 నెలల్లో నేను దర్శిస్తానన్న గొప్ప దేవుడు. ఆ 3 నెలల్లో ప్రభా మీరు మాకు నిజంగా క్రైస్తవ ఉద్యోగులు మాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తుతులు స్తోత్రం. వచ్చే నెల అనగా 3 నెలల్లో 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రభా 58వ వార్షిక క్రైస్తవ ఉద్యోగుటం మీరు దీవించి ఆశ్రయించు. కృపాచేత గణపచ్చి బలపచ్చి సహాయం తెచ్చి ప్రతి కోర్టు కావాలి సంస్థ ఏర్పాటు సమృద్ధి లేచి కూటమిని మీరే ఘనంగా జరిగించండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతించు ప్రభు యేసు స్తుతించు ప్రియుడా సర్వాది స్తుతించు ప్రియుడా సర్వాది సాధర్మ శీలుని సంపూర్ణ దేవుని స్తుతించు ప్రియుడా స్తుతించు ప్రభు యేసు స్తుతించు ప్రియుడా సర్వాది స్తుతించు ప్రియుడా ఉన్నవాడవు నీవు అయ్యో పాడనందరూ కూడా ఉన్నవాడవు నీవు అయ్యున్న వాడవు పదాల్లోన మాండిన నిజదేవుడావు పదాల్లోన మాండిన నిండిన పరిశుద్ధ స్థలమున నిజదేవుడావు స్తుతించు ప్రభు యేసు స్తుతించు ప్రియుడా కారుని స్తుతించు ప్రియుడా. వాక్యం చదువుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమలు బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగ జరిగినని యెహోవా సెలవిచ్చున్నాడు. యెషయా 40వ అధ్యాయం 5వ వచనం. ఇజ్రాయేల్ గారు ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధ కృపమేడ ప్రేమ దేవా నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ప్రభా నీ ఇందు నిమిత్తమైతే నాయన నీ పాద సన్నిధికి చేరున్నామా నాయన. సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. వేర్పరిచిన ఈ యొక్క సమయ సందర్భాన్ని బట్టి ఈ ఆధిక్యత అర్హతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నేను ప్రభా 58వ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ కూటములను క్రీస్తు సైన్య సహవాసము శాలేం రాజు ప్రేరహాల యొక్క నాయన ఈ యొక్క కూడికలను ఈ యొక్క సభలను నీవే చిత్త ప్రకారముగా నడిపిస్తున్నావు నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీవే ఏర్పరిచి నాయన ప్రభువా నాడు ఇజ్రాయేల్ జమ్ము గారి ద్వారా నాయన ఈ యొక్క సభలను ఆరంభించి ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన ఆయన ఈ సంవత్సరం వరకు నాయన ఎంతగానో కృప చూపి నడిపించినందుకై నీకు స్తోత్ర స్తోత్ర స్తుతులయ్యా స్తోత్ర కృతజ్ఞత స్తోత్రములయ్యా. లెక్కించిన నీ స్థుతులను ఆయన లెక్కించిన నీ స్తోత్రములు ఆయన. అయ్యా నువ్వు ప్రేమించి దయదలిచిన ఆయన మా కొరకై సిద్ధపరిచిన ఈ యొక్క పాంప్లెట్స్ నిమిత్తమై ఈ యొక్క బ్యానర్స్ నిమిత్తమై నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తుతులు అర్పిస్తున్నాము నాయన. ఇప్పుడు తండ్రి నైనా ప్రభా రిబ్బన్ కటింగ్ ద్వారా నైనా ప్రభా ఏసై పాంప్లెట్స్ని నైనా అదే విధముగా నైనా ప్రభా ఏసై యొక్క పోస్టర్స్ని మేము నైనా ప్రభా ఏసయ్య అయ్యా నీ నామ ఘనత కొరకై నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా ఈ సభలన్నిటినీ నువ్వు మహిమకరముగా జరుపుదువుగాక.
తండ్రి మీ నామమునకు మాత్రమే దేవా, కేవలం నీ నామమునకు మాత్రమే ఘనత కన్నడిగా జరిగించమని వేడుకొంచున్నామయ్యా. మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. దయతోటి ఒక్కసారి ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఒక్కసారి మా మరణ ఆలకించండి ప్రభా. ఈ కూటములకు కావలసిన సమస్త ఏర్పాట్లు, సమస్త అవసరతలను నీవే నాయన పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములను నీవే నీ స్వహస్తాలతో నాయన, నీవే నీ యొక్క దివ్యమైన హస్తాలతో ఇక్కడికి చేర్చమని వేడుకొంచున్నాము నాయన. నీకు స్తోత్రములయ్యా. పరలోకపు దీవెనలు, ఆశీర్వాదములు నువ్వు కలుగు చేయమని వేడుకొంచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. రెండు భుజాలతో నాయన ప్రభా ఈ పరిసరని, ఈ కూడికలను మోస్తున్న దైవజన భుజాలు మీరు బలపరచబడునుగాక, బలపరచబడునుగాక యేసునామములో తండ్రి. నాయన ప్రభా, అయ్యా నాయన ప్రభా, ఈ యొక్క నాయన పోస్టర్స్ని నాయన ప్రభా, ఈ యొక్క వాగ్దానాలని అయ్యా, ఈ యొక్క పాంప్లెట్స్ని మేము చేతులతో ఎత్తి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వీటిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. ఎవరి ఎద్దకైతే ఇవి చేరుతున్నాయో తండ్రి, ఎవరి యొక్క ప్రాంతాల్లోకి, ఎవరి నాయన ప్రభా స్వస్థాల్లోకి ఇవి చేరుతున్నాయో తండ్రి, ప్రతి ఒక్కరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చమని నేను వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ప్రభు నేను వేడుకుంటున్నాము, బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయ్యా నేను ప్రభు ఈ యొక్క క్రైస్తవ ఉద్యోగ కూటములు 58వ వార్షిక క్రైస్తవ ఉద్యోగ కూటములు నీవే ఘనముగా జరిగించండి. సమస్తము నాయన మేలు కలుగు చేయడకై నిన్ను నమ్మిన వారికి నాయన, నిన్ను ప్రేమించే వారికి నాయన ప్రభు నాయన సమస్తము సమకూడి జరిపించుటకు నాయన ప్రభ నీవు సంసిద్ధులైన దేవుడవు నాయన. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నేను ప్రభు ఆనాడు నన్ను మోషేను నడిపించినట్లుగా, ఆనాడు ఏలియాను నడిపించినట్లుగా, ఎలీషా భక్తులు నడిపించినట్లుగా, అయ్యా నా ప్రభు సమూయేలు ప్రవక్తను నడిపించినట్లుగా తండ్రి నాయన ప్రభు అదేవిధంగా పౌలు భక్తుని, పేతురు భక్తుని నడిపించినట్లుగా నీ సేవ పనితనంలో ఇంకను నాయన ఆత్మీయ తల్లిదండ్రులు, దైవజనులు ఇంకను బహుబలముగా వాడుకోమని వేడుకుంటున్నాము. నీ శక్తితోటి నింపమని వేడుకుంటున్నాము, నీ బలముతోటి నింపమని వేడుకుంటున్నాము. వారికి నాయన ప్రభు పరిచర్య అంతట్లో నీవే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము నాయన. నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. ఈ కోడికలకు కావలసిన సమస్త ధన సాయాన్ని, సమృద్ధిని నీవు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఒక్కసారి దయతోటి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఈ పాంప్లెట్స్ని నాయన ఎవరైతే తయారు చేసి ఉన్నారో, అయ్యా ఎవరైతే ప్రింట్అవుట్ చేసి ఉన్నారో నాయన ప్రభా, వారిని కూడా మీరు దీవించండి. వారి చేతుల పనిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వీటిని నాయన ప్రభా ఎవరైతే ఇక్కడ తెచ్చి ఉన్నారో తండ్రి, ప్యాకింగ్స్ని నాయన ప్రభా ఎవరైతే చేసి ఉన్నారో, ఈ యొక్క డెకరేషన్ నాయన ప్రభా, అదేవిధంగా ఇక్కడ నేను కూడి ఉన్న పని అంతటికి నాయన ఎవరైతే కారకులైన వారు ఉన్నారో, ప్రతి ఒక్క యవన బిడ్డను, చంటి బిడ్డను, దైవ సేవకులను, సంఘ బిడ్డను ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాము. ప్రాముఖ్యంగా తండ్రి ఇప్పుడు నాయన ప్రభా పాంప్లెట్స్ నాయన పోస్టర్స్ ఓపెన్ చేస్తూ ఉండగా నీ కృపను మాకు దయచేయమని నాయన ప్రతి అభ్యంతర ఆటంకాలు యేసునామములో కొట్టివేస్తున్నామా. ఈ కూడికలకు నాయన వ్యతిరేకంగా పన్నాగా జరిపిస్తున్న దుష్టుని యేసునామములో తొలగునుగాక. శాంతియుతముగా, సమాధానయుతముగా, ఐక్యతగా నీవే నడిపించి మహిమ, ఘనత, ప్రభావములను నీవే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తాం. కృపామయుడ, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకే స్తుతులు ప్రభా, స్తోత్రాలయ్యా. అయ్యా జ్ఞాపకం చేస్తున్న ప్రభా నాయన మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా క్రైస్తవ ఉద్యోగ కూటాల్లో ప్రభా ఈరోజు నాయన 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరగబోతున్న క్రైస్తవ ఉద్యోగ కూటాలు, ఆ కూటాల నిమిత్తంగా ప్రభా గంట ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఉపవాసాలు చేస్తున్నాం అయ్యా. అయ్యా మాకు తోడుగుండి నడిపించండి అయ్యా. దేవా మీకే స్తోత్రాలు. ఈరోజు 9వ రోజున గంట ప్రార్థన అయ్యా. ఈనాటి వరకు మాకు తోడుగున్నారయ్యా. ఈనాటి వరకు ప్రతి బిడ్డను ఎంతగానో క్షేమంగా ఉంచారయ్యా. అందరిబడి స్తోత్రాలయ్యా. ఈరోజు మీటింగ్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు ప్రభా. అయ్యా మీరు ప్రభా ఇటువంటి సదవకాశాన్ని మాకు ఇచ్చారయ్యా. అందరిబడి స్తోత్రాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ప్రభా 58వ వార్షిక క్రైస్తవ ఉద్యోగ కూటాలు ప్రభా అయ్యా ఘనముగా జరిపించండి. అభ్యంతరాలు, ఆటంకాలు తీసే, సమస్త ఏర్పాట్లు దయచే, సమస్త సదుపాయాలు దయచే, సమస్త సమృద్ధి దయచే, సమస్త దీవులు దయచే, సమస్త ఆశీర్వాదాలు దయచే, మంచి వర్తమానాలు దయచే, మంచి సాక్ష్యాలు దయచే, మంచి పాటలు దయచే, దైవజనులు సిద్ధపరిచేయ, దైవ సేవకులను సిద్ధపరిచేయ, విశ్వాసాలు సిద్ధపరిచేయ, ప్రతి ఒక్క బిడ్డను హాజరుపరచండి అయ్యా. అయ్యా ఉద్యోగకరంగా జరిపించండి. ఆనాడు ఎస్తేరు గారు విందు చేసి ప్రభా అయ్యా రాజుగారిని ఆహ్వానించున్నారయ్యా. అయ్యా మేము ప్రభా నాయన ఆత్మీయ విందు ప్రభా, వాక్యపు విందు ప్రభా, పాటల విందు ప్రభా, సాక్ష్యపు విందయ్యా, పరిశుద్ధుల విందయ్యా. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆ విందుకు మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. మీ
మీరు రండయ్యా, మీరు రండయ్యా, మీరు వచ్చి అధ్యక్షత వహించి ప్రభా అయ్యా ఘనముగా జరిపించండి, ఉద్యోగంగా జరిపించండి. అనేక మంది రక్షించబడాలయ్యా, అనేక మంది నాయన స్వస్థతలు జరగాలి, మేలులు జరగాలి, కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, సంతోషంతో తిరిగి వెళ్ళాలయ్యా. అలాగే ప్రభా క్రైస్తవ ఉద్యోగుడాలకి ఉపవాసాలు చేస్తున్న బిడ్డలకు శక్తిని ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి, గుప్పిలిస్తున్న బిడ్డలను దీవించండి. వారి కుటుంబాలు సమృద్ధి ఆశీర్వాదాలు యవనస్తులు కాపుదల ఇచ్చి, చంటి బిడ్డలు కాపుదల ఇచ్చి, వృద్ధులు కాపుదల ఇచ్చి, నడివేసులకు కాపుదల ఇచ్చి, సౌకులు కాపుదల ఇచ్చి, సౌకర్యాలు కాపుదల ఇచ్చి, విశ్వాసులు కాపుదల ఇచ్చి, అనేకమైన సెంటర్ల నుంచి ప్రభా బిడ్డలందరినీ సమకూర్చండి, తోడుకుని రండి అయ్యా. వేలవేసి కేకవేసి తీసురండి ప్రభా, నడిపించండి అయ్యా, నడిపించండి అయ్యా, నడిపించండి, రక్షించండి అయ్యా. క్రైస్తవ ఉద్యోగుడాలు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు బహుబలముగా జరిపించండి, ఘనముగా జరిపించండి. ఈ రోజున మీటింగ్ పేపర్స్ ప్రభా రిలీజ్ చేస్తున్నామయ్యా. అయ్యా ఈ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ రీతిగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కార్యక్రమంలో తోడుగుండండి. ఈ కార్యక్రమం ఆదరణి అంతవరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా ఘనముగా సంతోషకరంగా జరిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒకరెడ్డి దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి ఇది తెచ్చారు, మరి ఇదే ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలా? అమ్మగారి కోరిక అనమాట. ఇప్పుడు రాత్రి అంతా ఆలోచించి థింక్ చేసి బాగా నిద్రపోకుండా ఏదో ఒకటి స్పెషల్గా దేవుని స్తోత్రం. లేపండి అట్లాగా ఎటువైపు అడ్డు చూసారా, చూసారా? ఇదేనా, ఇదేనా? తలకిందులు రాకూడదు, అంత నీదే. మరి ఏదైనా ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, అందరూ కూడా చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టండి. స్తోత్రం. 58వ వార్షిక క్రైస్తవ ఉద్యోగ కుటుంబంలో ఆమేన్ యెహోవా మహిమ బయలుపరచబడును. ఒక్కడనో తప్పకుండా సర్వసేనులు దాన్ని చూచెదరు. ఇలాగ జరిగిన యెహోవా సెలవిచ్చున్నాడు. యెషయా 45
విశ్వాసంతో రండి, వినండి, క్రీస్తు సైన్య సాహసము, ఆసక్తితో రక్షణ పొందండి. అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం. క్రైస్తవ ఉద్యోగ కుటుంబులు వ్యవస్థాపకులు రెవరెండ్ లామ్ ఇజాల్ నాన్న జమ్ము వారి ఆశీస్సులతో డేట్స్ 2025 మార్చి 4 నుండి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం, ఆదివారంలో ప్రతిరోజు రాత్రి 7:30 ప్రారంభించబడతాయి. ఉదయకాలం ముందు 11:30కి నండి మన కూటాలు. దయచేసి గమనించండి, 11:30కే ఈ కార్యక్రమం జరిగే స్థలం మన ఈ శాలెం రాజు ప్రేమ హాలు, హల్లెలూయా, మూలరాజపురం, విజయవాడ. మరి ముఖ్య ప్రసంగికులు అపోస్తలులు లామ్ ఎమ్మానుయేల్ గారు, శ్రీమతి లామ్ విమలారాణి అమ్మగారు, మూలరాజపురం, విజయవాడ. మరి ఆర్కెస్ట్రా మరి ఎల్ ఇజ్రాల్ రాజు గారు, ఎల్ దయాకర్ బాబు గారు, ఎల్ యోష గారు, మరి బృందం, సంఘ సేవకులు, విశ్వాసులు అనేక మంది అద్భుత సాక్ష్యములు వివరిస్తారు. రోగుల స్వస్థత కొరకు ఏ సామాన ప్రార్థన చేయబడును. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా ప్రారంభిద్దాం. ఇదిగోండి కూడా చప్పలు దేవుని దాని కూడా హల్లెలూయా. ఒక రైట్ ప్రార్థన చేసి కార్యక్రమం ముగిద్దాం. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమగల నీ పాదాలకు స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధులు, పరిశుద్ధులు, సర్వేశ్వరుడా, యేసయ్యా నీ పాదములకు వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రం. వచ్చే నెల అనగా ప్రభా నెక్స్ట్ మంగళవారం ప్రభా 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రభా క్రైస్తవ ఉద్యోగ కుటుంబం ప్రభా మీరే ఘనంగా జరిగించి సహాయం, ప్రతి అభ్యంతరం ఆటంకాలు తీసి ఆత్మ సమృద్ధి శాంతిని, సమాధానం, సమస్త ఏర్పాట్లు మీరే సమృద్ధి ఇచ్చారు. ఈ 9 రోజులు కూడా నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరూ ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు తెచ్చి, అలాగే రేపు 10వ దినం ప్రభా రేపు కూడా ఆఖరి గంట ప్రార్థన ఘనంగా జరిగించి రావాల్సిన ప్రతి బిడ్డ మీద సిద్ధపడి సహాయం. రేపు శనివారం, ఆదివారం అలాగే ప్రభా సంభక్త కొడుకుని కూడా ఘనంగా జరిగించండి. సమస్త ఏర్పాటు సమృద్ధి జరిగించండి. క్రీస్తు వారిపై పడుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ డెకరేషన్ అంతా చేసినట్టండి, మరియు ఈ మంచి ఈ ప్లాన్ ఇచ్చిన అమ్మగారికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే దేవుని స్తోత్రం రాజయ్య గారికి, అలాగే మీ అందరికి గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా క్రైస్తవులు చూడడానికి మంచిగా చక్కగా సిద్ధపడి రావాల్సింది మనం చేసినాం. మళ్ళీ రేపు రాత్రి కూడా గంట ప్రార్థన ఉంది, 10వ రోజు గంట ప్రార్థన. ఆమేన్. గాడ్ బ్లెస్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా నూనె ప్రార్థన చేసుకోండి. మీటింగ్ పేపర్లు ఇస్తారు, రాజయ్య గారు తీసుకోండి. అలాగనే మరి భోజనం చేసే వాళ్ళండి, వారు సిద్ధం చేశారు. అభిషేక్ గారు ఈరోజు భలే అదృష్టం కలిసి వచ్చింది కదా, వారు కూడా మన కోసం మంచి భోజనం సిద్ధం చేశారు. హల్లెలూయా.